నమస్కారం అండి. నా పేరు తారకేష్. నేను నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను. మిత్రులారా, వచ్చే నెల 21వ తేదీన రీనీట్ దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయము మనకందరికీ తెలిసిందే. రీనీట్లో విద్యార్థులకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు అనే విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ అదనంగా కేటాయించిన 15 నిమిషాలు అది విద్యార్థులు పరీక్ష రాసేందుకు కేటాయించారా, లేదా దాంట్లో ఇంకా ఏమైనా మతలబు ఉందా అనే విషయము ఇప్పుడు ఒక పెద్ద అంబిగ్యూటీగా, ఒక అస్పష్టతగా, ఒక ఇన్కన్సిస్టెన్సీగా మన ముందు ఉంది. ఆ అస్పష్టత ఏంటి, ఆ అంబిగ్యూటీ ఏంటి, ఆ ఇన్కన్సిస్టెన్సీ ఏమిటి అనేది మనము ఈరోజు చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఒక విషయము మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్న వీడియో ఇది. ఈ యూట్యూబ్ ఛానల్ నీట్ విషయాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట ఉంచుతుంది. సో విద్యార్థులు, పేరెంట్స్ కు నీటితో సంబంధం ఉన్న అన్ని వర్గాల వారికి ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో దయచేసి పేరెంట్స్ కు, విద్యార్థులకు ఒక విజ్ఞప్తి, కైండ్లీ ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఈ వీడియోస్ను పంపి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని కోరండి. అసోసియేషన్ను మనం బలపరుచుకుందాం. అసోసియేషన్ను బలపరచడం అంటే నీట్తో సంబంధం ఉన్న సకల సమస్యల మీద పోరాడడానికి అసోసియేషన్కు బలాన్ని ఇచ్చినట్లే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తాం. మిత్రులారా, ఈ మధ్యనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా స్పష్టంగా మీడియా ముందు మాట్లాడుతూ రీనీట్ ఎగ్జామ్ను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు జరుపుతామని చెప్పారు. అంటే విద్యార్థులకు 15 నిమిషాలు అదనపు సమయం కేటాయిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో విద్యార్థులు, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అంతా చాలా సంతోషపడ్డారు. బహుశా పేపర్ లీకేజ్ జరిగి పిల్లలు డిస్టర్బ్ అయి పిల్లల మీద మానసిక ఒత్తిడి ఉంది కాబట్టి ఆ మానసిక ఒత్తిడికి, ఆ డిస్టర్బెన్స్ కు పరిష్కారంగా ఏమైనా ప్రభుత్వం కంపెన్సేట్ చేస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఒక 15 నిమిషాల అదనపు సమయం ఇచ్చిందేమో అని మనమంతా భావించాం. అయితే మంత్రి గారి ప్రకటన తర్వాత వెరీ నెక్స్ట్ డే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు తమ ఇన్ఫర్మేటివ్ బులెటిన్లో ఈ ఇచ్చిన అదనపు సమయము అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కు సంబంధించింది. అంటే ఇచ్చిన 15 నిమిషాల అదనపు సమయము అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఓఎంఆర్ ప్రాసెస్, సిగ్నేచర్స్, ఫోటో పేస్టింగ్, వీటికి సంబంధించింది మాత్రమే. వీటిలో ఇంకా ఇతరాత్ర ఆలోచనకు పెద్ద తావు లేదు అన్నట్లు చాలా స్పష్టంగా ఎన్టీఏ ఇన్ఫర్మేటివ్ బులెటిన్లో పేర్కొంది. ఇదే ఇప్పుడు మనకు ఒక సందిగ్ధత, ఒక అంబిగ్యూటీ, ఒక అస్పష్టతతో ఉన్న ప్రశ్న. ఇంతకు మంత్రి గారి ప్రకటన మేరకు విద్యార్థులకు 15 నిమిషాలు అదనపు సమయం కేటాయిస్తున్నారా లేదా ఎన్టీఏ ఇన్ఫర్మేటివ్ బులెటిన్లో ఇచ్చిన విధంగా కేవలం కేటాయించిన 15 నిమిషాల అదనపు సమయం అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కు సంబంధించిందా? ఇన్ కేసు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కే ఆ 15 నిమిషాలు సమయం కేటాయిస్తే ఇక విద్యార్థులకు అదనంగా ప్రభుత్వం నుంచి కానీ, ఎన్టీఏ నుంచి కానీ ఇచ్చిన సమయం ఏమీ ఉండదు. ప్రీవియస్ ఎగ్జామ్స్ లాగానే 3 గంటల సమయం మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. సో ఈ విషయంలో స్పష్టత కోసము మా అసోసియేషన్, నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఎన్టీఏ వారికి ఒక మెయిల్ ఈరోజే చేయడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎన్టీఏకు మెయిల్స్ చేశాము. ఆ మెయిల్ను ఇక్కడ మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సందిగ్ధత ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్లో బహుశా ఎన్టీఏ నుంచి మరికొన్ని రోజుల్లో స్పష్టత రావచ్చు. అప్పటి వరకు దయచేసి పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి, మీరు మీ పిల్లలకు ఈ 15 నిమిషాల అదనపు సమయం పరీక్ష రాసేందుకు ఉంది
అని ఎవరైనా పిల్లలు భావిస్తుండవచ్చు. ఎందుకంటే చాలా మంది అలాగే అనుకుంటున్నారు. 15 మినిట్స్ ఎక్స్ట్రా టైం లభించింది అని అనుకుంటున్నారు. కాబట్టి దీంట్లో అస్పష్టత ఉంది, వీటిలో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలకు దయచేసి 3 గంటల సమయం మాత్రమే ఉంది అనే విషయాన్ని చెప్పండి. ఇన్ కేస్ 3 గంటల 15 నిమిషాల సమయం కేటాయిస్తే ఎన్టీఏ వెల్ అండ్ గుడ్, పిల్లలకు అది మంచిదే. కానీ పిల్లలు గుడ్డిగా 3 గంటల 15 నిమిషాలు లభిస్తుంది టైం అని నమ్మి అందుకు అనుగుణంగా ప్రిపేర్ అవుతే అల్టిమేట్లీ ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. ఈ విషయంలో పిల్లలను అలర్ట్ చేద్దాం. 3 గంటలకు తగిన విధంగానే సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని నీట్ను ఛేదించే విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకోమని చెప్దాం. ఇన్ కేసు 3 గంటల 15 నిమిషాల సమయం నిజంగానే 15 మినిట్స్ అదనపు సమయం మనకు లభిస్తే పిల్లలకు మరింత మంచిగా ఉంటుంది. ఈ విషయంలో ఫ్రెండ్స్, మీరు కూడా మేము మన మెయిన్ వాట్సాప్ ఛానల్లో ఎన్టీఏకు పంపించిన ఈ మెమోరాండంను మీ ముందుకు కూడా తీసుకొస్తున్నాం మన మెయిన్ వాట్సాప్ ఛానల్లో. కాబట్టి దయచేసి మీరు కూడా అదే మెమోరాండంను ఎన్టీఏకు ఫార్వర్డ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మెమోరాండంలో మేము 3 ప్రశ్నల మీద ఎన్టీఏ వారి నుంచి స్పష్టత కోరాం. అవి చెప్తాను. 3 ప్రశ్నలు ఏమో ఒకసారి మీరు కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తాను. నంబర్ 1, రీనీట్ కోసం కేటాయించిన అదనపు సమయం 15 నిమిషాలు విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇచ్చిన అదనపు సమయమా కాదా? ఇది ప్రశ్న నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ ఇచ్చిన అదనపు సమయం 15 నిమిషాలు కేవలం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కోసమే అయితే రీనీట్ ఎగ్జామ్లో పరీక్షలకు సమాధానాలు రాసే సమయం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఇది క్వశ్చన్ నంబర్ 2. నంబర్ 3, రీనీట్ పరీక్ష రాసే విద్యార్థులకు సమయం మొత్తంగా 3 గంటలు ఇస్తున్నారా లేదా 3 గంటల 15 నిమిషాల సమయం ఇస్తున్నారా? పై 3 ప్రశ్నలకు మీ నుంచి స్పష్టత ఆశిస్తున్నాం అంటూ మేము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెమోరాండము మెయిల్ ద్వారా పంపించడం జరిగిందండి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దయచేసి ఇదే మెయిల్ను ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు ఎంతమంది ఎక్కువగా ఈ ఉద్యమంలో పాల్గొంటే, ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ఈ డ్రైవ్లో ఎంతమంది ఎక్కువగా మీరు పాల్గొంటే అంత తొందరగా ఎన్టీఏ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది విషయం అండి. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధికారిక యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అసోసియేషన్ను బలపరచండి. థ్యాంక్ యూ.